నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. మద్యం దుకాణాలపై ప్రధాన పార్టీ దృష్టి. నియోజకవర్గాల వారీగా సిండికేట్ దక్కిరించే వారికి నేతలు బెదిరింపులు. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి. గైర్హాజరైన అధికారులకు సోకాజ్ నోటీసులు. హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారు చోరీ కేసు నరసరావుపేటకు బదిలీ. సోయాబీన్ రైతులను ఆదుకోండి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి. విచారణ జరిపి చట్టపార్టీలో న్యాయం చేస్తాం. నంద్యాల టీడీపీ నాయకులు కబ్జా చేసిన పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడండి. ఏపీఎంఆర్పీఎస్. నంద్యాల జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నంద్యాల గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభమైనాయి. కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అంతని బాధితులకు నగదు పంపిణీ. జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఆందోళన. మద్యం దుకాణాలపై ప్రధాన పార్టీ దృష్టి. నియోజకవర్గాల వారిగా సిండికేట్ ధిక్కరించే వారికి నేతలు బెదిరింపులు. మా అంట లేకుండా వ్యాపారం చేయలేరని హెచ్చరికలు. కొన్ని చోట్ల బేరాలు, ఆదాయంలో వాటాలకు సెటిల్మెంట్లు వెనకడుగు వేస్తున్న వ్యాపారులు. దరఖాస్తులే 2 రోజుల్లో ముగియనున్న గడువు మద్యం దుకాణాలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కూటమి నేతలు దృష్టి సారించారు. వారి అంట లేకుండా వ్యాపారం చేయడం కష్టమని అనేక మంది వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ మద్దతుదారులుగా గుర్తింపు ఉన్నవారు, అధికార పార్టీలోని ముఖ్య నేతలు, అండదండలు అంతగా లేని వారు దుకాణాలకు దరఖాస్తు చేసేందుకు వెనుకాడుతున్నారు. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించింది. అనామక బ్రాండ్లతో అమ్మకాలు చేపట్టి అబాసు పాలైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం పాలసీలో మార్పు తెచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన విధానాన్ని తిరిగి అమలుకు తెచ్చింది. బహిరంగంగా దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. లైసెన్స్ ఫీజులు తీసుకుని ప్రైవేటు భక్తులకు దుకాణాలు ఏర్పాటుకు అనుమతులిచ్చింది. కూటమి ప్రభుత్వంలోనే ముఖ్య నేత మద్యం ఆదాయంపై కన్నేశారు. फोन पे ना फोन पे ना कैश है फोन पे ना ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెజిస్ట్రల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డిఆర్ఓఏ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ గైర్హాజరైన వికలాంగుల శాఖ, ఐఐటీ వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ గనుల శాఖ అధికారి, స్కిల్ డెవలప్మెంట్ ఉప రవాణా అధికారులను సోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కు 90% సమస్యలు రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, విఆర్ఓ, ఆర్ఐ, డిటీలు డిజిటల్ కీ ద్వారా
ల్యాండ్లో మారుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డి పట్టాలు మంజూరు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నామని, పేర్లు మార్చడానికి మరెవరు లేరని కలెక్టర్ ప్రశ్నిస్తూ టైటిల్ డిక్లరేట్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆడియో నంద్యాల ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతారు? ఎందుకు వస్తుంది నెట్వర్క్ ఇష్యూ? నంద్యాలలో ఇక్కడ ఆఫీస్ పక్కనే ఉంది, ఎందుకు వస్తుంది నెట్వర్క్ ఇష్యూ? ఎందుకు డిస్కనెక్ట్ అవుతున్నారు ఆడియో గారు? ఇప్పుడు సిరివెల్ల మండల్ గోవిందపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దానికి 5 acres ఆల్రెడీ ల్యాండ్ తహసీల్దార్ చూశారు. ప్రపోజల్ మీ దగ్గరకు వచ్చిందంట. ల్యాండ్ ఇప్పుడు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అది స్కూల్ రన్ అయ్యేటట్టు వాళ్ళు టేకప్ చేస్తారు. హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారు ఆభరణాలు, 50,000 నగదును చోరీ కేసు పల్నాడు జిల్లా నర్సరావుపేటకు బదిలీ చేశారు రైల్వే పోలీసులు. గత నెల 28న సత్తెనపల్లికి చెందిన బంగారు నగల వ్యాపారులు రంగారావు సతీష్ కుమార్ రైల్లో హుబ్లీ రైల్లో నర్సరావుపేట వెళ్తుండగా బ్యాగ్ ను అగంతకులు చోరీ చేశారు. దీనిపై నంద్యాల రైల్వే పిఎస్ లో ఫిర్యాదు చేశారు రంగారావు సతీష్ కుమార్. అయితే చోరీ దొనకొండ నర్సరావుపేట మధ్య జరిగినట్లు తేలడంతో కేసును నర్సరావుపేటకు బదిలీ చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గత 2 రోజుల కిందట కురిసిన భారీ వర్షం వలన రైతులు సాగు చేసుకున్న సోయాబీన్ పంట దెబ్బతిందని తక్షణమే బాధిత రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమార్ ని కోరారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంటినరీ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అధిక పెట్టుబడులు పెట్టి పంటలు పండించుకున్నారని, అకాల వర్షం పడడంతో చేతికొచ్చిన ధాన్యం తడిచి ముద్దైందని, సోయాబీన్ తీవ్రంగా దెబ్బతిందని కలెక్టర్ కు వివరించారు. వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ రైతులంతా కూడా సోయాబీన్ ఇవన్నీ మునిగిపోయిన దానికి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వమని కలెక్టర్ గారికి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. రైతులకు అన్యాయం జరగకుండా చూడమని. మొత్తం పండిన పంట కూడా ఈ వర్షంతో మొత్తం అంతా కూడా ఈ కళాలలో ఆరబోసుకునేటోళ్ళకి అందరు కూడా అవన్నీ కూడా తడిచి ఇంకా అది ఎవరు కూడా కొనని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వమే కొని వాళ్ళకు రైతులకు న్యాయం చేయాలనేది కలెక్టర్ ద్వారా రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇంకోటి కూడా ఈ చెనకపల్లె విలేజ్ అంటే ఇప్పుడు మన ఒండుట్ల పైబోగల పైన ఆడ 791 నుంచి 802 సర్వే నెంబర్ వరకు 2023లోనే సర్వే చేసినప్పుడు 12 మంది 31 ఎకరా సాగులు ఉన్నారు. అంతా ఎవరు కూడా పొలం ఎక్కడ సాగులు లేరు అనేది ఆ రోజు
తహసీల్దార్ ఇచ్చిన కాగితం కూడా మేము ఒకసారి అది గ్రీన్ కోవాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతకంటే ఎవరు దీంట్లో సాగులో లేరు. పొరపాటున కూడా ఈ 12 మంది 31 ఎకరా తప్ప ఎవరు లేరు. దాన్ని ఒకసారి మొత్తం టోటల్గా వెరిఫై చేసి ఎవరైతే నిజమైన సాగులో రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళకు న్యాయం చేయండి. మధ్యాహ్నం డూప్లికేట్ ఏదో మేము చాలా నిజాయితీ పరులను మాట్లాడే నాయకులు మళ్ళా పేర్లు ఎక్కించుకునే పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిజాయితీగా ఏ రైతు అయితే సాగులు ఉంటే అటువంటి వాళ్ళకే డబ్బులు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా మా ప్రభుత్వం నాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము రైతులకు అందరికి కూడా ఈ శనగ విత్తనాలు సబ్సిడీ నుండి 40% మేము ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం వచ్చిన తర్వాత 40% నుంచి 25% కూడా తగ్గియడం జరిగింది. అంటే రైతుల మీద ఎంత మటుకు ప్రేమ ఉందో ఒకసారి రైతు సోదరులందరూ కూడా తెలుసుకోమని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా కేవలం మోసపు మాటలతో ఏం కూడా చేయకుండా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఈరోజు ప్రజలకు అందరికి కూడా తెలిసిపోయింది. కాబట్టి మొత్తంగా తెలుగుదేశం నాయకులు ఎట్లా తయారైపోయినారంటే ఊర్లలో పోలీసులకు చెప్పి మీ దగ్గర వెపన్లు ఉన్నాయని బెదిరించేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు దొలిపోయి కూర్చోబెడతానే ఎమ్మడే వాళ్ళు పోయి ఆ లీడర్ల దగ్గరికి పోయి పచ్చోకండా కప్పుకుంటానే ఎమ్మడే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద కేసులు లేకుండా చేసే పరిస్థితి. ఆ విధంగా పోలీసులు కూడా ఆ విధంగా ఎస్ఐ లెవెల్లో అటు దిగజారిపోయి ఆ విధంగా తయారైనారంటే మాత్రం ఏం చెప్పాలనేది ఒకసారి ఆలోచించాలి. పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఇదే కాలం కంటిన్యూగా ఇదే ఒకరే అధికారంలో ఉంటారనేది మాత్రం ఆలోచన చేయొద్దండి. కాలచక్రం తిరుగుతూ వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించండి. మీరు ప్రజలు మిమ్మల్ని కోరుకునేది ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తనేది ప్రజలకు న్యాయం చేయడానికి. ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని శిక్షించి అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేకూర్చడానికి ఉండాల్సిందే తప్ప మనమే అన్యాయంగా కేసులు లేకపోయినా కూడా కేసులు పెట్టేసి మీరు పోయి తెలుగుదేశం కండువాలు కప్పుకోండి మేము ఏం లేకుండా ఉంటామని చెప్పే పరిస్థితులు అంటే మాత్రం ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మంచిది కాదనేది మాత్రం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదరా సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 86 ఫిర్యాదుదారులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ డీఎస్పీ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని, వాటిని కూడా ఫిర్యాదులే కానీ పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస్ సెంటర్ నుండి నాగరకుంట రోడ్ నందు మున్సిపాలిటీకి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులో పవిత్రంగా భావించి ఉన్న సర్వే నెంబర్ 841 స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబర్లు చూపించి నాడు నరికివేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారులు అండదండలతో అప్రూవల్ తెచ్చుకుని కోట్ల రూపాయలు విలువ చేసే పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యథేచ్ఛంగా తెలుగుదేశం నాయకులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. మాదిగలకు జీవనోపాధి ఉన్న పాలకొమ్మ చెట్టు స్థలం కబ్జాకు గురి కావడం అన్యాయమని, ఈ స్థలాన్ని కాపాడాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు రవికిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన గళం విప్పారు. న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. అది పట్టుకోరా, ఆడదేం కనపడుతుందిరా. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే ఏపీఎంఆర్పీఎస్ ఓకే. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ లో గల పాలకొమ్మ చెట్టు దగ్గర ఉండే మున్సిపల్ స్థలాన్ని
ఆక్రమణం చేసి అక్రమ కట్టడం నిర్మాణం జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. గతంలో పాలకొమ్మ చెట్టు ఈ విధంగా ఉండేది. ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉండేది. అది చిత్తూరు పద్మావతి అమ్మ గారికి చెందిన స్థలము. అది రోడ్డు డివైడ్ లో పోగా మిగిలిన స్థలాన్ని దొంగ సర్వే నెంబర్ పెట్టి పాలకొమ్మ చెట్టు సర్వే నెంబర్ 841 అయితే 888లో దొంగ డాక్యుమెంట్ పుట్టించి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీని మీద మున్సిపల్ అధికారులు ఎటువంటి విచారణ లేకుండా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని 841, చిత్తూరు పద్మావతి గారిది 717 సర్వే నెంబర్ అయితే వీళ్ళు చేసుకున్న రిజిస్టర్ 888. కావున దీంట్లో పూర్తి స్థాయిగా మున్సిపల్ అధికారులు విచారణ చేసి అక్రమ కట్టదారుల వాళ్ళపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పాలకొమ్మ చెట్టు కింద చుప్పులు కుట్టుకుంటూ మా మాదిగలు అనేక మంది జీవనం సాగించేవారు. వాళ్ళు పొట్టగొట్టి ఈరోజు అక్రమ నిర్మాణం సహకరిస్తున్న మున్సిపల్ అధికారుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. చర్యలు తీసుకున్న పక్షంలో వస్తే కౌన్సిల్ సమావేశాన్ని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా మీరు ఎంత త్వరగా విచారణ చేసి అక్రమ కట్టడానికి కూల్చివేయకపోతే మాత్రం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయశాఖ మంత్రి గారు, ఎంపీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ అందరూ జోక్యం చేసుకొని ఈ విషయాన్ని మీరు త్వరగా పరిశీలించాలని ఏపీ ఎంఆర్పీఎస్ కు మేము డిమాండ్ చేస్తాం. నంద్యాల జిల్లా కేంద్రంగా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారు. గురురాజ్య ఇంగ్లీష్ మీడియా పాఠశాలలో 42వ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభోత్సవానికి ముందు క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అతిథులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనంతరం జాతీయ జెండాను సాఫ్ట్ బాల్ పోటీలో పతాకాలను అతిథులు ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. జాతీయ స్థాయి పోటీలను గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి, ఐక్య ఉపాధ్యాయ సంఘాల నాయకులు వంటేరు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తో పాటు గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పి శేక్షావళి రెడ్డి, 23 రాష్ట్రాల నుండి పాల్గొన్న ఆయా టీంలు, సెక్రటరీలు, బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు గురు రాఘవేంద్ర విద్యాసంస్థలో ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎలాంటి సహాయ సహకారమైన అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. बाबू बिहार राज्य के गौरव वंदन अतिथि ज्ञान स्वीकार प्रणव। इसके बाद चंडीगढ़ राज्य के खिलाड़ी అదులందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. Guru Raghvendra Education Institute. Respected Sri. Please, sir. Of our country in this small institution. I am proud to mention, while I was in my school, I was the softball player, but I played up to the district level.
but in your case, you crossed the borders and you assembled here to play the national game. It is an opportunity for you to show your ability so that you are going to have a bright future in your academics and in your jobs also. So every year, dear children, you are going to have the separate recruitments from the banks, from Staff Selection Commission, from Railway Recruitment Board, keeping and depending on your abilities in the sports. You are going to be given with the good opportunities in central government jobs and in your respective state government jobs also. So there is a lot of change in software game also. See what I observed from 1974 to till date, the size of the ball increased. The size of the ball increased. Certain changes took place. So I observed the game in the morning hours. So you are playing beautifully. You please try to continue your tempo so that you are going to get good future. We have to play the games not only for the enjoyment but also for the development and ability to show in the international level also. నంద్యాల గత ఆగస్టు 30-31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని, సాంకేతిక కారణాల వల్ల పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నష్టపరిహారం అందని 10 మంది బాధితులకు ₹1,00,000 నగదును బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అధిక వర్షాలు దెబ్బతిన్న పంటలు, గృహాలు, పశు సంపద బాధితుల పరిహారానికి సంబంధించి బ్యాంక్ ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో నిధులు జమ కాని 10 మంది బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నష్టపరిహారం అందని బాధితుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత మొత్తాలను కలెక్టర్ అకౌంట్లలో జమ చేసి నష్టపరిహారం అందని బాధితులకు అందించాలని ఆదేశించిందన్నారు. నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. వాలంటీర్లను వెంటనే ప్రజలకు తీసుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లకు 10,000 జీతం ఇవ్వాలని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం, మీకు ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం 5,000 అయితే మేము దానికి 10,000 ఇస్తామని చెప్పి గట్టి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్న కూడా మాకు ఇంతవరకు వేతనాలు కానీ బకాయి ఉండే వేతనాలు కానీ చెల్లించలేదు. మేము మా యొక్క డిమాండ్స్ ఏంటంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి వెంటనే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.60 లక్షలు అంటే 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. మీరు మమ్మల్ని గుర్తించి మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 10,000 వేతనం కూడా పెంచుతామని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మేము ఈరోజు కోరుతున్నాం, దీన్ని మభ్యపెడుతున్నారు. 4 నెలలుగా గడుస్తున్న కూడా ఇంతవరకు మమ్మల్ని వినియోగించుకోవడం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసింటున్నారు. కాబట్టి మేము ఎటువంటి రాజకీయాలకు చెందినటువంటి వ్యక్తులం కాదు. మా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని దేశవ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా వాలంటరీ వ్యవస్థను గుర్తించే విధంగా ఇంత ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను ఈరోజు నీరు గారుస్తున్నారు. మాకైతే 3 నెలలుగా వేతనాలు లేవు, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వాలంటరీ వ్యవస్థ. మమ్మల్ని గుర్తించండి అయ్యా, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాకు 10,000 వేతనం చెల్లించాలి, గౌరవప్రదంగా వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం దుకాణాలపై ప్రధాన పార్టీ దృష్టి, నియోజకవర్గాల వారీగా సిండికేట్ ధిక్కరించే వారికి నేతలు బెదిరింపులు. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి, గైర్హాజరైన అధికారులకు సోకాజ్ నోటీసులు. హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారు చోరీ కేసు నరసరావుపేటకు బదిలీ. సోయాబీన్ రైతులను ఆదుకోండి, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, జిల్లా కలెక్టర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి, విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం. నంద్యాల టీడీపీ నాయకులు కబ్జా చేసిన పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడండి, ఏపీఎంఆర్పీఎస్. నంద్యాల జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నంద్యాల గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభమైనాయి. కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అంతని బాధితులకు నగదు పంపిణీ, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఆందోళన.